ఏ ఆశలకు వాళ్ళు పడిపోవడం లేదు సార్. వాళ్ళని ఈజీగా దించొచ్చు అనుకున్నాం కానీ కుదరలేదు సార్. ఆ జనాన్ని అక్కడి నుంచి దించడానికి మార్గమే లేదు సార్. అభయారణ్యంగా ప్రకటిస్తే అది బెటర్ ఐడియానే సార్. అయితే అనౌన్స్ చేయండి. సార్, గవర్నమెంట్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. తెలీదు, తెలియకుండా నేను చూసుకుంటాను. ఏందిరా? నీకు చేపలు ఇష్టమని గజేంద్రుడు ఇచ్చాడు, ఇదిగో. ఈ ఆశలని నా కాడ కాదు, గజేంద్రుడు కాడ చూపించు. అక్క, అడిగి చెప్పు. ఏంటి కోపంగా వెళ్తున్నాడు? రేయ్, ఆగరా! రేయ్, చెప్పేది నీకే, ఆగరా! రేయ్, ఏం చెప్పింది? రేయ్, ఆ సెల్లుడికి ఎందుకు ఇలా చేపలు పంపించావు? కట్టుకుపోయేదానికేగా పంపాను. ఏంద్రా కొత్తగా వరుస కలుపుతున్నావు? అంతా నీ వల్లనే. ముందు నీ కొడుకు తీసుకుపోయా. బాగుందా? అందరూ ఉన్నారా? ఉన్నారు సార్. అనౌన్స్ చేయొచ్చుగా? చదవండి. ఓకే సార్. ఇదిగో చూడండి అయ్యా, మీకు తూర్పునున్న దొండలమిట్ట కొండ నుంచి పడమర గువ్వల చెరువు వరకు, ఉత్తరం పుట్టంపల్లి అడవి నుంచి దక్షిణ వైపున జీవకోన హద్దుల వరకు అభయారణ్యంగా, అంటే వన్యమృగ సంరక్షణాలయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ వన్యమృగాలు తిరగడానికి మీరు అడ్డంగా ఉన్నారు కనుక వెంటనే అందరూ ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళండి. విన్నారు కదా, ఇక మీదట ఎవరైనా దుంపల కోసం తేనె కోసం అని అడవిలోకి వచ్చారో చంపేస్తాను. ఎవరికి వాళ్ళు మర్యాదగా గుడిసెల్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. పోమయ్యా, ఇడిచి పోము. ఎవరి చోటు ఎవరు ఖాళీ చేయమంటున్నారా? ఎండా వాన చూడకుండా పస్తులు పడుకొని జాతిని కాచుకున్న మా ముత్తాతలు ఈ మట్టిలో కలిశారు. మేము ఉండటం మా అమ్మ కడుపులో ఉన్నట్టు ఏముందెచ్చుకోమంటారేంది? ఇది మా అడవి, మా కొండ. మేము ఏడికి పోవు. మా తాత ముత్తాత ఈయనే ఉన్నారు. మా అయ్య నేను ఈయనే ఉన్నావు. మా తర్వాత ఈయనే ఉండబోతే నువ్వు ఏం పీక్కుంటావు? పీక్కోవయ్యా. ఇటువంటి వాళ్లని తరిమేయడానికి ఉపయోగించిన చివరి వెపనే అభయారణ్యం. ఎంత చెప్పినా వాళ్ళు దిగలేదంటే వాళ్ళు దేనికి భయపడేలా లేరు. ఎందుకే నేను ఆ రోజే చెప్పాను, కాళ్ళు చేతులు విరిచేసి గెంటేద్దామని. చెప్తే విన్నారా సార్? ఏమిటనే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? వాళ్ళని అక్కడి నుంచి ఇప్పుడు కిందకి దింపడం వల్ల మన వాళ్ళందరినీ పిలిచి అడవిలోకి దించు. యూనిఫామ్ వెపన్స్ అన్ని వాళ్ళందరి చేతికి ఇవ్వు.